విరిచి హాస్పిటల్స్ నిర్వాహకులు వారి వ్యవస్థాపకులు విరిచి హాస్పిటల్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇందాక కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి హైదరాబాద్ కి సంబంధించి పార్లమెంట్ కోసం వారు ఆస్పిరెంట్ గా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు విరిచి హాస్పిటల్స్ చైర్పర్సన్ గా ఉన్నారు. వారు ఆ ఛానల్ ని సారీ ఆ హాస్పిటల్స్ ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మోర్ దాన్ దట్ వారు ఒక వ్యాపారవేత్తగానో లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక మహిళగా అందరికి లీడర్షిప్ రోల్స్ లో ఉంటూ అందరిని ఇన్స్పైర్ చేయడం ఒక లెక్క అయితే, ఆధ్యాత్మికంగా సోషల్ ఇష్యూస్ విషయంలో చాలా క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి. సోషల్ ఇష్యూస్ అని ఎందుకంటున్నారంటే చాలా వరకు మనకు కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల చాలా మందికి పెద్దవాళ్ళకి అవగాహన ఉండదు అనుకుంటారు. బట్ నిజానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్, నిజానికి ఎక్కడ ఆ సమస్య ఉంది, ఆ సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలనే విషయంలో మాధవదత్తి గారికి చాలా క్లారిటీ ఉంది. నేను ఆవిడతో చాలా సార్లు మాట్లాడిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. అండ్ నేను ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇప్పుడు అన్ని ఎక్కడ చూసినా కూడా వారే కనబడుతూ ఉన్నారు. అంటే నేను ఇంటర్వ్యూ చేసిన రోజుకు నేను పరిచయం చేస్తూ మాధవదత్తి గారు ఇలా ఇలా చెప్తున్నాను, కానీ ఈ రోజు నేను చెప్తే నువ్వేంటని చెప్పేది అనే పరిస్థితికి వచ్చాను అనమాట. సో మాధవదత్తి గారు ఎక్కడ చూస్తే మీరే కనబడుతున్నారు. ఎక్కడున్నా కూడా మీరు మాట్లాడుతూనే అన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. రీల్స్ లో కావచ్చు, లేకపోతే షార్ట్స్ లో కావచ్చు, సోషల్ మీడియా మొత్తం ఏవో అంటే ఒక కొత్తగా ఒక మనిషి, ఒక మన ఇంట్లో మనిషి, లేకపోతే మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఎవరో మనకు చెబుతున్నట్టుగా ఉండే అనేక ఆస్పెక్ట్స్, సోషల్ ఆస్పెక్ట్స్, ఫ్యామిలీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ మీరు టచ్ చేస్తూ వస్తున్నారు కదా. ఫస్ట్ పర్సనల్ గా నేను మిమ్మల్ని అడగాలనుకున్నది, సోషల్ లైఫ్ లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇవన్నీ ఏం ఫేస్ చేస్తావు నువ్వు అసలు అనవసరంగా బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీకంటే మీకు అద్భుతమైన ఒక లైఫ్ ఉంది. అవన్నీ వదిలేసి ఎందుకని ఈ జనాల్ని లేదా సమాజాన్ని కొంచెం ఏదో మార్పు తీసుకురావాలన్న ఒక ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అసలు? ఇది సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే. సన్యాసము కర్మము అని రెండు మార్గాలు మోక్షానికి దారి తీస్తే అందులో కర్మ అనే యోగాన్ని నిర్భయంగా చేసే వాడికే మోక్షానికి దగ్గరగా. కర్మ అంటే మనము చేయవలసిన మన ధర్మబద్ధమైన పనులు, అది ధర్మాన్ని పాటించినప్పుడే కర్మ యోగం అవుతుంది. ఇటువంటి కర్మయోగం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు సన్యాసం తీసుకున్న వాళ్ళకి చెప్పలేదు. యుద్ధ రంగంలో యుద్ధం చెయ్యాలా వద్దానని సందిగ్ధంలో ఉన్న అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అంటే భగవద్గీత కావలసినది రాజకీయ నాయకుడికి. రాజ్యాలను పరిపాలించాలనుకున్న రాజకీయ నాయకులకి ముందు కూర్చోబెట్టి కాన్స్టిట్యూషన్ ఎంత ఇంపార్టెంటో తద్వారా అంతే ముఖ్యమైన భగవద్గీతను కనుక కర్మ సిద్ధాంతాన్ని నేర్పించగలిగితే బహుశా ప్రతి ఒక్కరూ యోగి ఆదిత్యనాథ్ గారన్నా అవుతారు, మోదీ గారన్నా అవుతారు. ఈ మధ్యలో వేలాడుతున్న జాబులన్నీ నిర్మూలించబడతారు. ఓకే, సో కర్మను నేను బాల్యం నుంచి, పేదరికం నుంచి అర్ధనారీశ్వర తత్వమైన వివాహానంతరం ఒక ధనికుల జీవితం వరకు చూశాను కాబట్టి కర్మను ఎక్కడ మర్చిపోలేదు. అటువంటి కర్మను యోగ మార్గంలో తీసుకెళ్లాలనే భావనతోటి ప్రజల మధ్యలోకి వచ్చాను. ముందు మధ్యనే మా రిలేటివ్స్ ఇంట్లో ఎక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీ గురించే టాపిక్ వచ్చిందండి. అంటే మిమ్మల్ని ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు మాట వినట్లేదు, బట్టల విషయంలోనో వాళ్ళ అంటే అలవాటు. ఈ మధ్యకాలంలో మోడర్న్ స్టూడెంట్స్ పెరిగిపోయారు కదా, మోడర్న్ యూత్ పెరిగిపోయింది కదా, వినట్లేదు అంటే మీ వీడియోలు చూపించి మాట్లాడిస్తున్నారు. పిల్లలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు కూడా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే వస్త్రధారణ ఇలా ఉండాలి, అలా ఉండాలి. చూడండి ఈవిడ చెప్తుంది, మాధవలత గారు చెప్తున్నారు చూడండి అని చెప్తున్న పేరెంట్స్ నేను చూశాను. అయితే ఇందులో మీ టైటిలే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇండియా టు భారత్
అంటే ఎలా అనిపించింది అంటే ప్యాంటు షర్టు నుంచి 6.5-7 గజాల చీరకి మారినట్టుగా అనిపించింది. మొన్ననే 2 రోజుల క్రితం మా అమ్మాయిలు నన్ను ఒక ప్రశ్న వేశారు. చాలా చలించవలసిన ప్రశ్న అనిపించింది అది నాకు. బహుశా ఇక్కడ పిల్లలేమంటే పెద్దలు చాలా మటుకు పురుష ఆధిక్యత ఉంది, మీరందరూ అంతర్గతంగా నన్ను తిట్టుకుంటారు. ఆ 2 అమ్మాయిలు నన్ను ఒక ప్రశ్న వేశారు. ఒకరికి అన్న, ఒకరికి తమ్ముడు, వీళ్ళిద్దరి మధ్యలో మగపిల్లవాడి సంతానం ఉంది. వాడికి శిఖధారణ ఉంది, పోగులు ఉన్నాయి, జంజుధారణ ఉంది, వాడు ఐఐటి చదువుకుంటున్నాడు. నేను ఎందుకు ఎప్పుడు నా జీవితంలోని ఉపమానాలు అంటే ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను అని అంటే అదే కర్మ. నేను పుస్తకంలో చదివి చెప్పే అవసరం మీకు లేదు, ఆ పుస్తకాలు మీరు చదువుకోగలరు. జీవితంలో నేనే అవలంబించాలో దాని నుంచి మాత్రమే నేను ఇచ్చే సలహాలు ఆధారపడి ఉంటాయి. అమ్మ, మేము బయటికి వెళ్ళినప్పుడు కనీసం ఇంట్లో ఎలా ఉన్నా మేము చాలా సాంప్రదాయంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, నీ ఉద్దేశంలో సాంప్రదాయం అంటే ఏమిటి అని ప్రశ్నించాను. ఏమంటే లక్షణంగా బొట్టు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, లంగావణి వేసుకునే వయసులో అయితే లంగావణి, చీర కట్టుకునే వయసులో అయితే చీర కట్టుకుంటే ముచ్చటగా ఉంటుంది తల్లి, మరీ బోసి మెడతోనూ ఏమీ ఉండకుండా. సాంప్రదాయంగా బయటికి వెళ్ళిన మగవాళ్ళ కంటే ఏంటి అని అడిగారు. ఏముంది నాన్న, కాస్త వివాహం కాకపోతే విభూది, వివాహం అయితే బొట్టు. మరి ప్యాంటు షర్టు ఎవరి సాంప్రదాయం అమ్మా అని అడిగారు. మరి వాళ్ళు ప్యాంటు షర్ట్లు వేసుకుంటే మేము గౌన్లు వేసుకోవచ్చు కదా అని అడిగారు. ప్యాంటు షర్టు కనుక వాళ్లకు ఒక ఫార్మల్ అటైర్ అయితే అది వేసుకొని వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అంటే అది యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కదమ్మా, మన మీద మరి ఎనీ యూరోపియన్ ఫీమేల్ డ్రెస్ ఇస్ ఆల్సో ఫార్మల్ డ్రెస్ ఫర్ అస్ కదా అని అడిగారు వాళ్ళు. దీనికి మీకు ఎవరికైనా సమాధానం ఉంటే నాకు ఇవ్వండి, నాకు మా అమ్మాయికి ఇవ్వాలని సమాధానం. ఎవరికి పురుషులు మాత్రమే కూర్చున్నారు కాబట్టి దయచేసి నాకు దీనికి సమాధానం ఇవ్వండి. ఎందుకంటే ఎంతసేపు స్త్రీ 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 స్త్రీని ఎగతాళి పడితే ఒక చక్కటి ఉపమానం, స్త్రీని తిడితే ఒక చక్కటి ఉపమానం, స్త్రీని ఆక్షేపిస్తే ఒక చక్కటి ఉపమానం, స్త్రీ మారితేనే ఒక చక్కటి ఉపమానం, స్త్రీ ఇలా ఉంటేనే సాంప్రదాయం. మరి ఆ స్త్రీ కన్నా పెద్దవాడైన భర్త స్థానంలో ఉన్న పురుషుడికి, ఆ స్త్రీని కన్నా తండ్రి స్థానంలో ఉన్న పురుషుడికి వీళ్ళకు ఏంటి సాంప్రదాయం? వీళ్ళకి కుర్తా పైజామాలు కనీసం పోని అటుపక్క దక్షిణాన్ని నుంచి మనం ఆపాదించుకున్నామన్న కుర్తా పైజామాలు కూడా కాకుండా, మన తమిళ వాళ్ళు కనీసం ఆపాదించుకున్న పంచ కండువా పోని ఒక పొడుగు షర్టు లాంటిదినూ కాకుండా ప్యాంటు షర్టు మాత్రం పురుషుడికి ఎప్పుడు ఒక ఫార్మల్ డ్రెస్ అయిపోయింది. మా అమ్మాయిలు అన్నారు, దీని గురించి నీకు ధైర్యం ఉంటే మాట్లాడన్నారు. అందుకే ఈరోజు మాట్లాడాలనిపించి మాట్లాడారు. కాబట్టి ఆ చిన్నపిల్లలకి తల్లిదండ్రులకి ఫాలో అవ్వడం కష్టం కదా. నాలాంటిది ఏదన్నా ఒక వీడియో వస్తే చూపించి నువ్వు ఫాలో అనడం చాలా ఈజీ కదా. అందుకే నాది చూపించి బహుశా పిల్లల్ని ఫాలో అవ్వమంటున్నారు. వాళ్ళు తిట్టుకోవడంలో ఏమీ తప్పలేదు, ఇంట్లోనే తిట్టుకుంటున్నారు కాబట్టి బయట కూడా తిట్టుకుంటున్నారు. మాధులత గారు ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నారు, మీకంటూ మీ ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, చాలా పనులు మీరు మీ వ్యక్తిగతంగా మీరు చేయాలనుకున్న పనులు చేయవచ్చు. వై పాలిటిక్స్? ఈ మధ్యకాలంలో మీ పేరు హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించి బాగా వినిపిస్తోంది. మీరు ఎందుకు రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్నారు? అందులోనూ భారతీయ జనతా పార్టీ అయినా ఏ పార్టీ అయినా పర్వాలేదు. మీ ప్రశ్నలో మళ్ళీ 3 ముక్కలు ఉన్నాయి. ఒకటి, వ్యాపారవేత్తగా మీరు ఎందుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు? ఒకవేళ రాజకీయాల్లో రావాలనుకుంటే ఓన్లీ బీజేపీ అని. మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏమిటంటే సంసారము, దాని తర్వాత వానప్రస్థాశ్రమము, దాని తర్వాత సన్యాసం. ఇవి మనకు తెలిసిన 3 విభాగాలు. ఇప్పుడు సంసార సమయంలో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసుకోవడం, ఇంట్లో చదివించుకోవడం, తద్వారా వ్యాపారానికి మావారికి అండదండలుగా ఉండడం. ఒక రకమైన స్త్రీకు సంబంధించిన వానప్రస్థాశ్రమంలో ఉన్నాను నేను. అంటే ఏమిటంటే ప్రపంచానికి పనికొచ్చే కర్మయోగం చేయడానికి బయటకు వచ్చాను.
కాబట్టి ఇప్పుడు నేను వ్యాపారం చెయ్యట్లేదు. వ్యాపార రంగంలో నేను గత సంవత్సరంగా నేను ఉంటే కనుక రోజు 14-12 గంటలు ఓల్డ్ సిటీలో కనిపించాను. సో గత 365 రోజులుగా నేను నిరవధికంగా పాత బస్తీలోనే పనిచేస్తున్నాను. ఇప్పుడు వై బీజేపీ పార్టీ? ఇదే భగవద్గీతలో కృష్ణుడు ఇంకో మాట అన్నాడు, నీది కాని ధర్మాన్ని నువ్వు అవలంబిస్తే కనుక నీకు పుణ్యగతులు ఉండవు అని. నాది కాని ధర్మం మోదీ గారి కింద నాకు వేరెవ్వరి ముందు కనిపించలేదు. నేను చేసే పనికి నాకు పుణ్యగతులు ఉండాలన్నా, ఆ పరమేశ్వరుడికి నేను సమాధానం చెప్పుకోవాలన్నా, నా అంతరాత్మకు నేను సమాధానం చెప్పుకోవాలన్నా, నేను చేసే పనిని నిర్భయంగా బుల్స్ అయి కొట్టినట్టు చెయ్యాలన్నా ఆయన ఆధ్వర్యంలో తప్ప వేరే ఒక్కరి ఆధ్వర్యంలో పనిచేసి అటువంటి పాపభూయిష్టమైన జీవితానికి నన్ను నేను అంకితం చేసుకోదలుచుకోండి. ఓకే, ప్రిసైజ్ గా అడగాలంటే హైదరాబాద్ అనేది హైదరాబాద్ పార్లమెంట్ సీరియస్లీ అది చాలా మంది ఇక్కడ నాయకులు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తెలుసు. కారు సారు 16 వరకే ఆగిపోయారు, ఇంకొకటి వదిలేశారు గతంలో. ఆ ఒక్కటి చాలా సంవత్సరాలుగా వదిలేస్తూ వస్తున్నారు. మరి ఆ ఒక్కటే ఎందుకని మీరు అక్కడే పనిచేస్తున్నారు అని అంటున్నారు? ఎందుకు ఆ ఒక్కటి కష్టం కదా? అదే నరేంద్ర గారు మహానుభావులు. మరి అబ్బాయి ఇక్కడే ఉన్నారు, అదే భాస్కర్ గారు అట్లే ఉంది. ఆ యోధుడు కాలం చేశాక ఓల్డ్ సిటీ వైపు ఇంకా ఇక్కడ అసావుద్దీన్ ఓవైసీ గారి సామ్రాజ్యంలో ఎదురు నిలబడి ఆంజనేయ స్వామిలుగా గుండె చీల్చి బస్తీ మే సవాల్ నేనున్నాను అనే వాళ్ళు పుట్టరేమో అనిపించిందంట ఓల్డ్ సిటీకి. ఏం లేదు నాయన, అక్కడ పుట్టి పెరిగిన మీ ఆడబిడ్డనే పురుషుడు మాత్రమే కానక్కర్లేదు, రాక్షస సంహారానికి స్త్రీ అంతకన్నా దిగుగా అని చెప్పడానికి అమ్మవారి ఏ విధంగా అయితే సర్వ పురుషులకు తానిచ్చిన శక్తిని మళ్ళీ తానే తీసుకొని మహిషాసుని సంహరించిందో, తద్వారా అదే విధంగా పాత బస్తీలోని మా అందరి అన్నదమ్ములు స్త్రీ శక్తిని కలుపుకొని ఒకటయ్యి ఆ సంహారం చేసి, ఇది రాజకీయ సంహారం చేసి అయోధ్య రామచంద్రుని అప్పుడు భాగ్యనగరాన్ని ఒక గిఫ్ట్ కింద తీసుకొని వెళ్ళాలని కంకణ ధారణ చేశారు. అయోధ్య రామచంద్రుడికి అక్కడ మోదీ గారు అయోధ్యను నిర్మించారు. ఆ రామచంద్రుడికి ఇంతకన్నా అద్భుతమైన ఒక చక్కటి బహుమతి ఏమి ఇవ్వగలవనా అనిపించింది. ఇక్కడ నుంచి భాగ్యనగరాన్ని ఆయనకు సమర్పించడం కన్నా అద్భుతమైన గిఫ్ట్ నాకు ఏది కనిపించలేదు బహుమతి. ఎవరికైనా ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటే నేను 2 questions ఎనీబడి చివరిగా మీ మెసేజ్ ఏంటి మాధవలత గారు తెలుగు ప్రజలకి? లేదా ఇప్పుడు ఓన్లీ కేవలం పొలిటికల్ గానే మాట్లాడాలనుకుంటారు, ఇంకా మీ ప్రస్థానం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? వాట్ ఈస్ యువర్ మెసేజ్? హైందవులకి అపారమైన ప్రేమానురాగాలు ఉన్నాయి. ఆ ప్రేమానురాగాలు శృతి మించితే చాతకానితనం కింద మారుతుంది. మనలో ఎంతమందికి తెలుసో తెలీదో, భాగ్యనగరంలో అమ్మవారి దగ్గర దీపావళి రోజు కనుక పూజ చేస్తే చార్మినార్ దగ్గర వెండి నాణాలను తయారు చేస్తారు. మీలో ఎంతమంది దాన్ని చూసారు? దయచేసి చేతులు ఎత్తగలరు. నాణం ఒక పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారు ఉంటే ఇంకో పక్కన ఏముంటుంది? చార్మినార్ ఉంటుంది. అది హైందవుడి గొప్పతనం. ఇటు పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారిని అక్కడ నిలబెట్టకూడదు, పూజించకూడదు అని ద్వేషించినా కూడా ప్రాంతము మనని. ఒక పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారి బొమ్మ, ఇంకో పక్కన చార్మినార్ బొమ్మని పెట్టి దాన్ని సీలు వేసి అమ్మవారి ముందు పూజ చేసి పంచడం జరుగుతుంది. కానీ అదే ఆ అసావుద్దీన్ ఓవైసీ గారి గొప్పతనాన్ని చూడండి. 1000 సంవత్సరాల వయసు ఉన్న అమ్మవారి గుడి గోలకొండలో కార్వాన్ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటే కూడా దాని గురించి చెప్పే యోగ్యత, సభ్యత, సంస్కారం ఆ వ్యక్తికి లేదు. అక్కడ చార్మినార్ కన్నా అతి పురాతనమైన దేవాలయాలలో ఉంది.
1677లో శివాజీ ఛత్రపతి మహారాజ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో దేవాలయాన్ని సందర్శించారు. కానీ ఏ ఒక్క గుడి నుంచి మాట్లాడే యోగ్యత లేదు ఆయన. ఎన్నో దర్వాజాలు కూలగొట్టేశారు. కేవలం మరాఠాలు కలిసి ఏకత్రితమయ్యి ఒక నినాదాన్ని లేపి శివాజీ ఛత్రపతి శివాజీ గారి ఒక దర్వాజాన్ని మాత్రమే ఈ రోజుకి సంరక్షించుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, మీరందరూ బహుశా టైం ఉంటే యూ షుడ్ ఆల్ గో త్రూ అ బుక్ కాల్డ్ బ్యూటిఫుల్ ట్రీ. బ్యూటిఫుల్ ట్రీ. అందులో అద్భుతంగా ఏం రాశారు తెలుసా అండి? ద్రా అంటే ఏంటి తెలుసా మీకు? సంస్కృతంలో ద్రా, DRA, ద్రా అంటే అటు దిశగా వెళ్ళేవాడు వేగంగా. షు అంటే పరస్పరంగా ఒకరితో ఒకరికి రెండు వర్గాలు ఉన్నప్పుడు వాళ్లకు నచ్చినట్టు, వాళ్ళకి సానుకూలంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్లకు కావలసినవి ప్రేమానురాగాలతో చేసేవాళ్ళు. శూద్ర అంటే అటువంటివి వేగవంతంగా సమాజానికి వాళ్లకు కావలసినవి చేసే ఒక వర్గము అని. శుభంకి శు పనికొచ్చింది కానీ శూద్ర అనేసరికి లోవర్ కాస్ట్ అని ఆ వెధవలు తెలతో వేసుకొని చెప్పడము, మనం దాన్ని వినడం. బ్యూటిఫుల్ ట్రీ అనే పుస్తకంలో చెప్తారు ఆయన 30% 4 యూనివర్సిటీస్, బీహార్, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్, 30 నుంచి 40% వరకు ఇటువంటి శూద్ర అనే ఒక వేగవంతంగా వెండి సమాజానికి కోసం పనిచేసే స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఆంటర్ప్రెన్యూర్స్ అనే ఒక సమూహంలో నుంచి వచ్చిన పిల్లలు చదివేవాడు. లాజిక్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిలాసఫీ, ఎవ్రీథింగ్ చదివేవాడు. ఈ 4 యూనివర్సిటీలో కలిపిన పిల్లల సంఖ్య కూడా ఇంగ్లాండ్ జనాభా లేదంట. అక్కడ నుంచి దీన్ని ఎలా విడగొట్టాలో అర్థం కాని తెల్లదొరలు మనని, కులం అనే పేరే లేని మన భాషకి కులం అనే పేరుని పిలిచి అది మనం తీసేసుకొని ఆనందంగా డబ్బు కొట్టుకుంటూ రాజకీయ పరంగా దాని ముక్కలు 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 చేసేసి ఆ ముక్కలు సరిపోవని దాని ఏబిసిడి ఓపిక వరకు పెట్టేసి దానికి అది సరిపోవని ఓల్డ్ సిటీలో ఇప్పుడు రాజస్థానీ, బీహారీ, మరాఠీ ఏమిటిది వీళ్ళందరినీ ఒక్క తాటి కింద హైందవత్వం అనే ఒక చెట్టు కిందకి ఇదే బ్యూటిఫుల్ ట్రీకి ఏకత్వం చెయ్యాలనేదే నా తపన. ఆ తపనకు అదృష్టంగా ప్రకృతి కూడా సహకరించడం అంతే. అంతటి ప్రకృతి సహకారమే రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన. ఆ ప్రతిష్టాపన చేసిన అపర కర్మయోగే మోదీ గారు. తమాష చూసారా? సన్యాస యోగి, కర్మయోగి ఇద్దరు ఉన్న స్థానాన్ని ఎంచుకున్నాడు రామచంద్రుడు. అయోధ్య భారతదేశంలో ఇంకెక్కడైనా అయి ఉండొచ్చు ఈ పని. అయోధ్య ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు. కానీ ఆధునిక కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన ఆ 2 వాక్యాలని ఇంకొక నెక్స్ట్ స్థాయికి తీసుకుని వెళ్ళారు ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ గారు, మోదీ గారు. అంటే మేము సన్యాసులమైనా సరే, మేము కర్మయోగులమైనా సరే, రాజకీయంలోకి వస్తే హైందవ ధర్మ సంస్థాపన ఎలా ఉండాలో చూపిస్తామన్నారు. అటువంటి మహానుభావుల ఆధ్వర్యంలో కొడితే కుంభస్థలమే కొట్టాలని నేను ఎంచుకున్న స్థానమే ఓల్డ్ సిటీ. Right, and wish you all the best. Question mark right? Yes. Hi ma'am, this is Ravi Darada, ITM Drive and BJP official spokesperson Nizamabad district. మిమ్మల్ని చూస్తే ఒక అభినవ సత్యభామలాగా అనిపిస్తున్నారు. అయితే ఇది ఓల్డ్ సిటీ అనేది ఖచ్చితంగా ఒక మనం పురాణంలో చూస్తే ఒక పద్మ వ్యూహం లాగా దాన్ని కొట్టడం అంటే పద్మ వ్యూహం లాగా. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్, నకిలీ ఓట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నిటిని ఛేదించి ఒక పద్మ వ్యూహంలో అర్జునుడిలాగా అభిమానులాగా మారుతారా, లేకుంటే సత్యభామ గారి యొక్క తమ్ముడైన అర్జునుడిలాగా మారుతారా? అది ఎలా మారుతారో మీ వ్యూహం ఏంటో చెప్పండి. చాలా సంతోషం నాయన. భగవద్గీతను నిత్యం అనుసరించే నేను ఫస్ట్ అభిమన్యుడు అవ్వలేదు. ఎందుకని? అభిమన్యుడు వినలేదు భగవద్గీత.
నేను భగవద్గీతను ఆరాధిస్తాను కాబట్టి నేను అర్జునుడే అవ్వాలి. ఇప్పుడు సత్యభామ తమ్ముడు అర్జునుడు ఎందుకు అవ్వాలి? నేను అర్జునుడు కూడా ఐక్యమైపోయిన సత్యభామనే అవుతాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవేంద్ర గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ సెషన్ సిద్ధంగా ఉంది. యాక్చువల్లీ చాలా విషయాలు నిజానికి భారతీయ జనతా పార్టీ లేదా ఈ ప్రాసెస్ ఇక్కడ జరుగుతున్నటువంటి సిస్టమ్ కి సంబంధించి లోతైన అధ్యయనం చేశారు యాక్చువల్లీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సంఘ ఏంటి, బీజేపీ ఏంటి అనే దాని మీద ప్రాపర్ అవగాహన ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం. నెక్స్ట్ శశాంక్ అండ్ మన విజయ్ సార్ అండి బైక్ మన టీం కొంతమంది కూడా కొంచెం డౌన్